ఫ్రెండ్స్ టెక్ 1784 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 27, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు మనకి జూన్ ఎండ్ అవబోతుంది ఒక 2-3 డేస్లో. నెక్స్ట్ మండే నుంచి జూలై స్టార్ట్ అవబోతుంది. జూలై మంత్లో ఏమేమి మొబైల్స్ రాబోతున్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ డేట్ వైజ్ వద్దాం. ఫస్ట్ జూలై 4th లాంచ్ అయ్యే మొబైల్ వచ్చేసరికి మోటోలో నుంచి Razr 50 Ultra అయితే రావచ్చు. ఇది ఫ్లిప్ ఫోన్. మీకు లాస్ట్ టైం Razr 40 సిరీస్ చూసారు కదా, సేమ్ అట్లనే ఉంటాయి. మేబీ కొంచెం చేంజెస్ అయితే చేయొచ్చు. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు జూలై 4వ తారీఖు అయితే తెలుస్తుంది. మన ఛానల్లో వీడియో కూడా వస్తుంది ఇది సంబంధించి. అండ్ ఇంకొకటి జూలై 8వ తారీఖు నథింగ్ బ్రాండ్ సబ్ బ్రాండ్ CMF దాని నుంచి ఒక ఫోన్ రాబోతుంది. జూలై 8వ తారీఖు వస్తుంది. ఇంకా జూలై 10వ తారీఖు జూలై మంత్లోని బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుంది. దీనిలో మనకి శాంసంగ్ గెలాక్సీ Z Fold 6, Z Flip 6 ఈ ఫోన్స్ అయితే వస్తాయి. ట్యాబ్స్, వాచ్ అన్నీ వస్తాయి. అన్ప్యాక్డ్ అంటే మీకు చాలా ప్రొడక్ట్స్ అయితే తీసుకొని వస్తారు. గెలాక్సీ రింగ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారని చూడాలి అది ఎలా ఉంటుందో. గెలాక్సీ రింగ్ అసలు తీసుకొస్తారు లేదు, ఇవన్నీ మనకి జూలై 10వ తారీఖు అయితే తెలుస్తాయి. నెక్స్ట్ జూలై 12వ తారీఖు ఒప్పో నుంచి ఒప్పో Reno 12 సిరీస్ అయితే రాబోతుంది. ఇది అఫీషియల్గా డేట్ కన్ఫర్మ్ చేయలేదు, కాకపోతే నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూలై 12వ తారీఖు మీకు ఒప్పో Reno 12 సిరీస్ అయితే రావచ్చు. అండ్ OnePlus నుంచి కూడా ఫోన్ రాబోతుంది. OnePlus Nord 4 కూడా మనం జూలైలో చూడబోతున్నాం. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ వీళ్ళు చెప్పట్లేదు, కానీ జూలైలో మాత్రం ఖచ్చితంగా OnePlus Nord 4 కూడా మీరు చూస్తారు OnePlus నుంచి. అండ్ లావా కూడా ఒక ఫోన్ టీచ్ చేస్తుంది, జూలైలో వస్తుంది. ఇది కూడా X సిరీస్, కొత్త సిరీస్ లాగా ఉంది. మరి ఇది ఏం చేంజెస్ చేస్తున్నారు ఈ సిరీస్లో, ఎలా ఉంటుంది ఈ ఫోన్, దీని గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రజెంట్ అయితే టీజింగ్ స్టార్ట్ చేశారు X నేమ్ తోటి. చూద్దాం మరి ఎలా ఉంటుందో లావా X సిరీస్. అండ్ ఇవి మెయిన్ అయితే మేజర్గా వచ్చే ఫోన్స్, నాకు తెలిసి పక్కా వచ్చే ఫోన్స్ ఇవి. అండ్ హానర్ నుంచి కూడా ఒక ఫోన్ రావచ్చు, ఇది నాకు కన్ఫర్మేషన్ అయితే లేదు. హానర్ 200 సిరీస్లో అయితే ఒక ఫోన్ రావచ్చు, అది 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది రావచ్చు అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వస్తుందా తెలియదు. ఇంతకుముందు చెప్పిన ఫోన్స్ అని మనం జూలై మంత్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూద్దాం. చాలా మంచి డీల్స్ అయితే ఉన్నాయి. చిన్న డీల్స్ అయితే మంచి డీల్స్ ఇవి. మొత్తం 4 చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మౌస్ ప్యాడ్. ఒకవేళ మీరు మౌస్ ప్యాడ్ కోసం చూస్తుంటే ₹69 మౌస్ ప్యాడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ వచ్చేసరికి ₹579 అయితే వస్తుంది. నార్మల్ వాచ్, స్మార్ట్ వాచ్ అయితే కాదు. అండ్ లాగిటెక్ గేమింగ్ మౌస్, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. దీనిలో 7 కస్టమైజబుల్ బటన్స్ కూడా ఉంటాయి. గేమింగ్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి తెలుస్తుంది దీని వాల్యూ. ఇది 7 కస్టమైజబుల్ బటన్స్ తోటి జస్ట్ మీకు ఇది ₹895 అయితే వస్తుంది. $995 కనిపిస్తుంది. ₹100 మీకు కూపన్ ఉంటుంది, అప్లై చేస్తే ₹895 అయితే వస్తుంది. అండ్ ఫైనల్ డీల్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ 20W చార్జర్ అడాప్టర్ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ₹1299 అయితే వస్తుంది. ₹500 డిస్కౌంట్లో వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఇది వస్తుంది. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 3 అమెజాన్, 1 ఫ్లిప్కార్ట్ డీల్ ఇవి. మొత్తం లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిన ఇట్లాంటి డీల్స్ ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9S Pro Plus అంట. ఫోన్ పేరు చాలా పెద్దగా ఉంది, నా పేరులాగా. కాకపోతే ఇది ఏదైతే OnePlus తీసుకొని వస్తుంది, OnePlus చైనాలో ఫోన్ లాంచ్ అయిపోతుంది S3 Pro అని చెప్పేసి. ఇది ఇండియాకి OnePlus 12Tగా రావచ్చు. 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి కాంపిటీటర్గా వీళ్ళు ఈ ఫోన్ తీసుకొస్తున్నట్లున్నారు. ఐక్యూ నియో 9 Pro ఉంది కదా, వాళ్ళ అన్న అని చెప్పొచ్చు అనమాట. ఐక్యూ నియో 9 Pro మనకి 8 Gen 2తో వచ్చింది కదా, ఇది 8 Gen 3తో రావచ్చు. ₹40,000 లోపు వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇండియాకు కూడా ఇది తీసుకొస్తారేమో అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వింటర్లో మనం, అంటే దసరా సీజన్లో మేబీ దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ పేరుతో వస్తుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే దీని పేరు ఐక్యూ నియో 9S Pro Plus. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు హానర్ నుంచి ఒక కొత్త టెక్నాలజీ వర్క్ చేస్తుంది, డీప్ ఫేక్ డిటెక్షన్ అని చెప్పేసి. ఎవరైనా మనకి వీడియో కాల్ చేస్తారు కదా, వీడియో కాల్ చేస్తున్న వాళ్ళు అవతల వాళ్ళు డీప్ ఫేక్ వీడియో యూస్ చేస్తున్నారా లేకపోతే రియల్గా మనిషి మాట్లాడుతున్నాడు అటు సైడ్ నుంచి అని చెప్పేసి మనకి అది అలర్ట్ అయితే ఇస్తుంది. స్కామ్ అలర్ట్ లా కింద అలర్ట్ లాగా వస్తుంది. అటుపక్క ఉన్నది మనిషా కాదా అన్నట్లు పర్సంటేజ్ కూడా ఇస్తుంది. ఒక 95% ఇది AI ద్వారా వీడియో కాల్ చేసినట్లు ఇట్లా మీకు అలర్ట్ అయితే ఇస్తుంది. దాని ప్రకారం మీరు ఒక అవగాహనకి రావచ్చు. అవతల వాళ్ళు మనకి డీప్ ఫేక్ చేసి వీడియో కాల్ చేస్తున్నారా మనల్ని మోసం చేయడానికి, లేకపోతే నిజంగా మనిషి చేస్తున్నారా అని చెప్పేసి. ఈ టెక్నాలజీ మీద హానర్ అయితే వర్క్ చేస్తుంది. చూడడానికి అయితే బాగుంది ఇది. చూద్దాం ఫ్యూచర్లో వస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ లాస్ట్ 2 days నుంచి జరుగుతుంది. ఈ లాస్ట్ 2 days ఇప్పుడు ఎండ్ అయిపోయింది. ఎవరెవరు ఎంతెంత స్పెక్ట్రమ్స్ ఇస్తున్నారో చూద్దాం. ఎయిర్టెల్ వచ్చేసరికి ఎక్కువ తీసుకుంది, 97 MHz తీసుకుంది, 6,856 కోట్లు ఖర్చు పెట్టి. సెకండ్ ప్లేస్లో వడాఫోన్ ఐడియా ఉంది, 30 MHz తీసుకుంది, వీళ్ళు వచ్చేసరికి 3,510 కోట్లు ఖర్చు పెట్టారు. జియో వచ్చేసరికి 14.4 MHz తీసుకుంది, అండ్ వీళ్ళు వచ్చేసరికి 973 crores ఖర్చు పెట్టారు. జియో ఇంతకుముందే ఎక్కువ తీసేసుకుంది, ఇప్పుడు కొద్దిగా తక్కువ తీసుకున్నారు. లాస్ట్ టైం ఆప్షన్ జరిగినప్పుడు 1.5 crores వాల్యూ అయితే పర్చేస్ చేశారు. ఇప్పుడు వడాఫోన్ ఐడియా చూడవచ్చు, 5G కొన్నారు కానీ స్పెక్ట్రమ్స్ ఇంతవరకు 5G తీసుకొని రాలేదు, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో కూడా తెలియదు. సో ఇది 5G స్పెక్ట్రమ్స్ వేలం గురించి అయితే. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ అవుతుంది చూసుకుంటే హరిప్రేమ్ అడుగుతున్నారు, వూక్ ఛార్జింగ్కి, సూపర్ వూక్ ఛార్జింగ్కి, టర్బో ఛార్జింగ్కి డిఫరెన్స్ ఏందని అడుగుతున్నారు. ఒకసారి ఈ భీమ్ చూడండి. ఫాస్టెస్ట్ ఇన్ తెలుగు. ఉరుకు జల్ది ఉరుకు
ఉరుకు దీని తల్లి ఉరుకు. ఇదే డిఫరెన్స్, పెద్ద ఏముండదు, పేర్లు మారుతుంటే ఫాస్ట్ ఛార్జింగ్ అన్నమాట. అంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించి వీటి గురించి కంప్లీట్ వీడియో చేస్తారు, డీప్ వీడియో ఉంటుంది మీకు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, తమ్నేల్ చూడొచ్చు. ఈ వీడియో మీరు చాలా కొన్ని సంవత్సరాల క్రితం చేశాను, ఒకసారి ఈ వీడియో చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి ఒకసారి చూడండి, టైం చూసుకొని మీకు అర్థమైపోయింది ఏంది టెక్నాలజీస్ మీద డిఫరెన్స్. నెక్స్ట్ మనకి ప్రతి ఒక్కరు ఇప్పుడు మార్స్కి పంపిస్తాం మిమ్మల్ని. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు అయితే మీకు మార్స్లోకి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయొచ్చు, మార్స్లో నివాసం ఉండొచ్చు, ఫ్యూచర్లో తక్కువ ధరలో మిమ్మల్ని మార్స్కి తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నారు. దీని మీద ఒక యూనివర్సిటీ, లండన్ చెందిన ఒక యూనివర్సిటీ రీసెర్చర్స్ అయితే రీసెర్చ్ చేశారు, నిజంగానే మనం మార్స్లోకి వెళ్ళి బతకగలం అని చెప్పేసి. ఇప్పటి వరకు మూన్ మీదకి, చంద్రుడి మీదకి 24 మంది వెళ్ళారంట. వాళ్ళ చాలా మందికి కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మన ఎర్త్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫరెంట్ ఉంటుంది, మన ఎర్త్ మీద ఉన్న రేడియేషన్ డిఫరెంట్ ఉంటుంది, మూన్లో డిఫరెంట్ ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళామనుకోండి మన బాడీ వాటిని తట్టుకోలేదు. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. బోన్ మాస్ తగ్గిపోతుందని చెప్తున్నారు, ఐ సైట్ తగ్గిపోతుంది, కిడ్నీ సంబంధించిన సమస్యలు, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం, ఇలాంటివన్నీ మార్స్లోకి వెళ్తే మీకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మార్స్ అయితే మనం నివసించడానికి అయితే ప్రజెంట్ అనుకూలంగా అయితే లేదు, మన మనుషులు నివసించడానికి. ప్రజెంట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీకు అక్కడ ఆక్సిజన్ దొరికినా మీరు వెళ్ళి బతకడానికి వెళ్ళారనుకోండి మార్స్లోకి, ఇట్లాంటి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. సో అంత ఈజీ కాదు మార్స్లోకి వెళ్ళి మనిషి బతకడం అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి న్యూయార్క్లో అడ్వర్టైజింగ్ పాపులర్ ప్లేస్ అంటే తెలిసేది మనకి టైమ్స్ స్క్వేర్ అని గుర్తు వస్తుంది, అందరికి తెలిసిందే ఇది. ఇక్కడ ఒకటి విరాట్ కోహ్లీ విగ్రహం అయితే కనిపించింది, నిన్నటి నుంచి ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. టైమ్స్ స్క్వేర్లో విరాట్ కోహ్లీ విగ్రహం పెట్టారని చెప్పేసి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంతా ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ని రీట్వీట్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం, ఇట్లా బాగా వైరల్ అయిపోయింది అనమాట. దీనికి కౌంటర్గా మళ్ళీ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది, ఫ్యాన్ వార్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇది ఫేక్, అది ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో అక్కడ టైమ్స్ స్క్వేర్లో విరాట్ కోహ్లీ విగ్రహం అయితే ఏం పెట్టలేదు. డ్యూరోఫ్లెక్స్ అని చెప్పేసి వీళ్ళు మ్యాట్రిసెస్ తయారు చేస్తుంటారు, పరుపులు తయారు చేస్తుంటారు. వీళ్ళు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, విరాట్ కోహ్లీ కూడా వాటిని యూజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి సింబాలిక్గా చెప్పడానికి అట్లా టైమ్స్ స్క్వేర్లో విరాట్ కోహ్లీ విగ్రహం పెట్టి లాస్ట్లో డ్యూరోఫ్లెక్స్ అని చెప్పి వేస్తారనమాట. సో దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఫ్యాన్స్ అందరూ, అది కంప్యూటర్ గ్రాఫిక్స్తో చేశారు. ఆ ట్వీట్ మీరు చూస్తే వాళ్ళు #CGI అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తామని చెప్పేసి. దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని విరాట్ కోహ్లీ విగ్రహం అక్కడ పెట్టేశారని చెప్పేసి బాగా వైరల్ చేశారు, అదైతే నిజం కాదు. నెక్స్ట్ ఒకసారి ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. బాగా వర్షం పడుతుంది, బీహార్లో ఒక అమ్మాయి పాపం బయటకు వెళ్ళి చక్కగా ఈ వర్షంలో రీల్ చేసి పెడదామని చెప్పేసి ఫోన్ పెట్టుకుంది. చక్కగా రీల్ స్టార్ట్ చేసే టైంకి పిడుగు వచ్చింది. దీన్ని బట్టి మనం ఏమేమి అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు అనమాట, మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. వర్షంలో అసలు రీల్స్ చేయకండి, మీరు డ్యాన్సులు గిన్స్లు వర్షంలో వేస్తే కాలు జారి కింద పడి తలకాయ కూడా పగలొచ్చు, జాగ్రత్తగా అయితే ఉండండి. సో అట్లాంటివి కూడా చాలా జరిగిన సంఘటనలు, ఈ పిడుగులే కాదు కాలు కూడా జారి కింద పడవచ్చు. ఇట్లా ప్రయోగాలు అయితే వర్షాల్లో చేయకండి, రీల్స్ లాంటివి. రీల్స్ చేయండి కానీ వర్షంలో ఇట్లా డ్యాన్సులు మాత్రం వేయకండి. ఇది ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈరోజు వ్యూస్ తక్కువ రావచ్చు ఎందుకంటే కల్కి మేనియా నడుస్తుంది, దాంతోపాటు ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ కూడా ఉంది T20 వరల్డ్ కప్ది. నాకు నమ్మకం లేదు వీడియో ఎంతమంది చూస్తారో అని చెప్పేసి. రేపు అయితే మాత్రం నేను కూడా వెళ్తున్నా కల్కి మూవీకి, ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ చాలా యూజ్ చేశారు, చూడాల్సిన మూవీ అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ కూడా. రేపైతే వెళ్తాను, చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. చాలా బాగుందని చెప్పేసి కూడా ఇప్పటికీ టాక్ అయితే వచ్చింది, ఎంజాయ్ చేస్తారు రేపు కూడా నేను పోయి. సో వీడియో నచ్చితే లైక్ చేయాలి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.